కేరళ స్టోరీ అది ఇంకా ఆడుతూనే ఉంది. 100 కోట్లు సంపాదిస్తూ ఉంది. సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ కేరళ స్టోరీ అనేది వివాదాల నడుమ, పబ్లిసిటీ లేకుండా, ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేకుండా, కేవలం ట్రైలర్ మీద వచ్చిన వివాదంతోనే సూపర్ డూపర్ హిట్ అయ్యి కేరళ స్టోరీలో 32,000 మంది హిందూ ఆడపిల్లల్ని బలవంతంగా మతం మార్పిడి చేసి, మతం మార్చిన తర్వాత వాళ్ళని ఉగ్రవాదులుగా శిక్షనిచ్చి విదేశాలకు తరలించి ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్తాన్ లాంటి దేశాలకు పంపి అక్కడ ఆత్మాహుతి దళాలుగా కూడా తయారు చేసి ఆ విధంగా హిందూ ఆడపిల్లలను గత 22 సంవత్సరాలుగా ఏ విధంగా అక్రమాలు, అరాచకాలను వెలుగులో చూపించిన చిత్రం కేరళ స్టోరీ. అది సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టు దీంట్లో అభ్యంతరాలు ఏమీ లేదు, దాన్ని ప్రదర్శించమని వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. కేరళ ప్రభుత్వము, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము, తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు, కేరళ ప్రభుత్వము, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము నిషేధించారు సినిమాని. దాన్ని సుప్రీంకోర్టు అభ్యంతర పెట్టి నిషేధించే హక్కు మీకు లేదు, ఆ సినిమా ప్రదర్శించవలసిందే అని ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ ప్రభుత్వాలు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి సినిమా థియేటర్ల యజమానులందరినీ పిలిచి ఈ సినిమా ఆడితే మీ సంగతి తెలుస్తామని చెప్పి, ఖబర్దార్ ఇది సినిమా ఆడిందా మీ సంగతి తెలుస్తామని చెప్పి బలప్రయోగం చేసి ఆ సినిమా కేరళ, పశ్చిమ బెంగాల్లో ఆడకుండా చేస్తే, తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం, డిఎంకే ప్రభుత్వం కూడా వాళ్ళు బ్యాన్ చేయకుండా థియేటర్ యజమానులను పిలిచి మీరు ఈ సినిమా ప్రదర్శించొద్దని బల ప్రదర్శన చేశారు. ఏదేమైనా తమిళనాడులో చూడకపోయినా, కేరళలో చూడకపోయినా, పశ్చిమ బెంగాల్లో సినిమా థియేటర్లో చూడకపోయినా యూట్యూబ్లో లేదా, ఓటీటీల్లో లేదా, సోషల్ మీడియాలో లేదా, అందువల్ల ప్రపంచం అంతా చూశారు. కేరళలోనూ అక్కడ ప్రదర్శనకు అభ్యంతరం పెట్టడం వల్ల మరింత ఆసక్తి పెరిగి ప్రతి ఒక్కరు కూడా కేరళ, పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో అందరూ కూడా సోషల్ మీడియాలోనూ ఓటీటీ ఛానల్స్లో చూసేయటం జరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉంటే అంతకుముందు కాశ్మీర్ ఫైల్స్ ఇలాగే జరిగింది. కాశ్మీర్ ఫైల్స్లో అప్పటి ఊచకోత, కాశ్మీరీ పండిట్ల ఊచకోత, హింస, మహిళలపై అత్యాచారాలు చేసి ఏ విధంగా కాశ్మీర్ పండిట్లను కాశ్మీర్ నుంచి తరిమి కొట్టారో, కట్టుబట్టలతో బయటకు వచ్చేసారో అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. కాశ్మీర్ ఫైల్స్ కానీ, కేరళ స్టోరీ కానీ అవి వాస్తవ గాథ, జరిగిన అంశాలను, జరిగిన సంఘటనలను చిత్రీకరించి కళ్ళకు కట్టినట్టు ప్రజలకు చూపించారు. అలాంటిదే మరొకటి రాబోతూ ఉన్నది. దాని పేరు, ఇది ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్. దా సినిమా పేరు ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్. దీనికి డైరెక్టరు ముంబైకి చెందిన సనోజ్ మిశ్రా, నిర్మాత, కథ రాసింది, నిర్మాణం చేసేది జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి. ఈయన గురించి మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ఈయన మామూలుగా హిందువులను ముస్లింలుగా, హిందువులను క్రైస్తవులుగా మార్చడం మనం చూసాం. ఒక ముస్లిం వ్యక్తి హిందువుగా మారడం అనేది చాలా అసాధారణం. వాసిం రిజ్వీ అనే ఆయన, ఈయన పేరు, అసలు పేరు వాసిం రిజ్వీ. వాసిం రిజ్వీ డిసెంబర్ 2021లో ఈయన మతం మార్చుకుని హిందూ మతాన్ని పుచ్చుకున్నాడు. హిందూ మతం పుచ్చుకుని వాసిం రిజ్వీ పేరు మార్చుకుని జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి. ఈయన గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో
షియా వక్ఫ్ బోర్డు చైర్మన్గా కూడా పనిచేశాడు, అంటే మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్. అలాంటి వాడు మతం మార్చుకొని ఈ సినిమాకి కథ రాసింది ఆయనే, తరువాత నిర్మాత కూడా ఆయనే. ఈ మిశ్రా అనే డైరెక్టర్కి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేశారు. ఆ ప్రభుత్వం అంట వీళ్ళు విడుదల చేసిన ఏప్రిల్లో విడుదల చేసిన ట్రైలర్ చూశారట. ఏ ట్రైలర్ చూశారు? ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే ట్రైలర్ చూసి ఇది అభ్యంతరకరంగా ఉంది, అందువల్ల మీరు 30వ తారీఖు మే 30న మా ముందు హాజరుగండి అని నోటీస్ ఇచ్చారు. ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. కలకత్తా నగరంలో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఏప్రిల్లో రిలీజ్ చేసిన ట్రైలర్ ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఎవరైనా కావాలంటే మీరు ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని యూట్యూబ్లో కొడితే ఆ ట్రైలర్ని మనమందరం కూడా చూడొచ్చు. ట్రైలర్ అలాగే ఉంది. అయితే యూట్యూబ్ వాళ్ళకి కొన్ని సామాజిక నియమ నిబంధనలు ఉన్నాయి, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి. అలాంటివి పాటించకుండా మనం దాంట్లో అప్లోడ్ చేయమంటే వాళ్ళు చేయరు. యూట్యూబ్ ఏ వీడియో పెట్టాలన్నా దాని లోపల ఉండే కంటెంట్, లోపల ఉండే అంశాలను పరిశీలించి సమాజంలో హింస ప్రజ్వరిల్లకుండా, మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా ఉండే అంశాలను మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. యూట్యూబ్ వాళ్ళు ఏప్రిల్ నుంచి నిరాటంకంగా ఈ ట్రైలర్కి కోట్లాది వ్యూస్ వచ్చినాయి, కోట్లలో దీన్ని వీక్షించారు. అది మనం కూడా ఇప్పుడు యూట్యూబ్లో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని చూడొచ్చు. దాంట్లో ప్రధానంగా వాళ్ళు చూపించిన అంశాలు ఏంటంటే 1980 నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి చొరబాట్లు ప్రారంభమైనవి. బంగ్లాదేశ్ పౌరులు అక్రమ చొరబాట్లు, అక్రమంగా భారతదేశంలో పశ్చిమ బెంగాల్కు వలస వచ్చేస్తున్నారు. ఇక వాళ్ళే కాదు, మయన్మార్కి చెందిన రోహింగ్యాలు శరణార్థులు వాళ్ళందరూ కూడా పశ్చిమ బెంగాల్లో ప్రవేశిస్తున్నారు. అక్కడుండే గతంలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలు, ప్రస్తుతం ఉన్న టీఎంసీ ప్రభుత్వము కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ కేంద్ర హోంశాఖని కళ్ళు గప్పి, కేంద్ర హోంశాఖకు సమాచారం లేకుండా ఈ రోహింగ్యాలను, బంగ్లాదేశ్ వాళ్ళను అక్రమ వలసల ద్వారా బంగ్లాదేశ్ సరిహద్దులో ఉండే పశ్చిమ బెంగాల్లో ఉండే కొన్ని జిల్లాలలో దాదాపు 11% మంది రోహింగ్యాలు ఉన్నారు. అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళు వచ్చారంటే పర్వాలేదు, అక్కడుండే హిందువుల మీద వాళ్ళపై దాడులు చేయటం, హింసను ప్రోత్సహించడం, అక్కడ హిందువులను ఏ విధంగా కాశ్మీర్లో కాశ్మీర్ పండిట్లను కట్టుబట్టలతో బయటకు వచ్చేలా చేస్తున్నారో ఈ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళు, అక్కడ నివసించే హిందువులను. ఇది పశ్చిమ బెంగాల్ మరో కాశ్మీర్లా అయింది. హిందువులకు అక్కడ భద్రత లేదు, రక్షణ లేదు. పైగా పశ్చిమ బెంగాల్లో తెలిసిన వాస్తవం ఏంటంటే హిందువుల పండగలపై ఆంక్షలు పెడుతున్నారు. ఉత్సవాలు, ఊరేగింపులు జరగటానికి ఆంక్షలు పెడుతున్నారు. ఆ విధంగా ఈ చలనచిత్రంలో ట్రైలర్లో చూపించడం జరిగింది. అదే కాకుండా బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న హింస, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఈ అరాచకాలు, అక్రమాలు, ఆగడాలు అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మనందరం కూడా చూసాం. పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరిగిన తరువాత భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలను ఏ విధంగా హింసకు గురి చేసి వాళ్ళ ఇళ్ల దగ్ధం చేయటం, వాళ్ళపై దాడులు చేయటం, మారణకాండ సృష్టించటం, అవన్నీ కూడా మనం కూడా టీవీల్లో వీక్షించాం. ఆయన
సినిమా డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఒకటే చెప్పాడు, నేను దీని గురించి పరిశోధన చేశాను. పరిశోధన తరువాత వాస్తవాలను ఆధారంగా చేసుకుని ఇది యథార్థ గాథా సినిమా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేనేది కూడా అభూత కల్పన చేయలేదు. ఈ సినిమాని మే నెలలో పూర్తి చేసి జూన్ నెలలో సెన్సార్ బోర్డుకు పంపించే అవకాశం ఉంది. జూన్లో సెన్సార్ పూర్తయితే ఆగస్టు నెలలో భారతదేశంలో ప్రపంచ దేశాలన్నిటిలో కూడా హిందీ భాషే కాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా పాన్ ఇండియా సినిమా కింద ఆగస్టులో విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఇదిలా ఉంటే మే 30వ తారీఖున సనోజ్ మిశ్రా విచారణకు వెళ్తే ఆయన అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే మిశ్రా ఒకటే మాట అన్నాడు, దేశం కోసం ధర్మం కోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధమే. నేను పశ్చిమ బెంగాల్లో జరిగిన వాస్తవాలను ప్రేక్షకు కళ్ళకు కట్టించిన చూపించటమే నా లక్ష్యం. నేనేది కూడా అవాస్తవాలను నేను చిత్రీకరించలేదు అని చెప్పి ఆయన చెప్పాడు. ఈ అక్రమంగా వలస వచ్చిన 11% ఓట్లతో గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రస్తుతం టీఎంసీ రాజ్యాధికారాన్ని కొనసాగించి భారతదేశ సమగ్రతకు ముప్పు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నది అని సారాంశం. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తెచ్చే చట్టం, భారత పౌరసత్వ సవరణ చట్టం, అలాగే భారతీయ పౌరుల జాబితా తయారీ, అన్ని దేశాలలో ప్రతి దేశంలో కూడా ప్రతి పౌరుడికి ఒక నంబర్ ఉంటుంది, పౌరసత్వం నంబర్ ఉంటుంది. ఆధార్ కార్డు కాకుండా పౌరసత్వం నంబర్ ఉండవలసిన అవసరం ఉంది. పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్లకు అక్రమ వలసలు, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళ యొక్క ఆ చొరబాటుని అడ్డుకట్ట వేసినట్టుంటుందని చెప్పి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని, సవరణ చట్టాన్ని ఏ విధంగా అడ్డుకున్నది అనే అంశాలు కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. మే 30న ఆయన సనోజ్ మిశ్రా వెళ్లకుండా పశ్చిమ బెంగాల్ హైకోర్టులో ఇది నాపై అక్రమ కేసు బనాయించారు, ఆ కేసు కొట్టేయమని ఆయన వాదనలు వినిపించవచ్చు. పశ్చిమ బెంగాల్ కోర్టులో సఫలీకృతము కాకపోయినా దీన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తే సుప్రీంకోర్టు వారు, రాష్ట్ర హైకోర్టు, బెంగాల్ హైకోర్టు కూడా ఈ 2 నిమిషాలు నిడివి కలిగిన ఆ ట్రైలర్లో ఏమి అభ్యంతరకర అంశాలు ఉన్నాయని అది అధ్యయనం చేసి దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకు కాశ్మీర్ ఫైల్స్ దాటిన కలెక్షన్స్ కేరళ స్టోరీకి వచ్చాయి. ఇప్పుడు కేరళ స్టోరీని దాటి ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్కి కలెక్షన్లు వస్తాయని చలనచిత్ర రంగంలో ఊహాగానాలు ఉన్నాయి. పైగా ఒక ముస్లిం సోదరుడు హిందూ మతాన్ని తీసుకుని ఆయన ఈ చిత్రాన్ని కథకుడు, కథ రాయటము, నిర్మాతగా పెట్టుబడి పెట్టడం అనేది ఒక విశేషంగా భారతదేశంలో హిందూ సమాజం మొత్తం కూడా ఈ సినిమాను చూసే పరిస్థితి ఉంది. ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న 20 రాష్ట్రాల్లో అక్కడ వినోదపు పన్ను మినహాయిస్తే 3 రాష్ట్రాలు ఆ రోజు కాశ్మీర్ ఫైల్స్కి కానీ కేరళ స్టోరీకి కానీ తమిళనాడు ప్రభుత్వము, కేరళ ప్రభుత్వము, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 3 ప్రభుత్వాలు కూడా కేరళలో కమ్యూనిస్టులు పరిపాలన ఉన్నారు, సిపిఎం పార్టీ. ఇక్కడ డిఎంకే పార్టీ తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్. ఈ 3 కూడా రాజకీయ దురుద్దేశంతో జాతీయ భావాన్ని దెబ్బకొట్టే విధంగా, దేశ సమగ్రతకు భంగం కలిగే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ
సినిమా థియేటర్ల యాజమాన్యాలను అదిరించి సినిమాలు ప్రదర్శించవద్దు అని చెప్పటం అనేది వ్యక్తి స్వేచ్ఛను హరించడమే కాకుండా ప్రజాస్వామ్య ఉల్లంఘన కింద వస్తుందని రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ ట్రైలర్తోనే ఇంత వివాదాన్ని సృష్టించి దేశవ్యాప్తంగా భారతదేశ 140 కోట్ల పౌరుల దృష్టిని ఆకర్షించిన ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వేచి చూడాలి దీని వ్యాపారం. బహుశా కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ 2 సినిమాల కలిపిన కలెక్షన్ ఎంత ఉందో ఈ ఒక్క సినిమానే అంత కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. పైగా దీనికి పబ్లిసిటీ అవసరం లేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చే పబ్లిసిటీ సరిపోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంతకంటే అవసరం లేదు. లోపల స్టార్స్ ఎవరున్నారు, కోట్లు, 50 కోట్లు, 100 కోట్ల హీరోయిన్లు అవసరమే లేదు. ఎందుకంటే ఇది వాస్తవ గాథ. జరిగిన సంఘటనలు, జరుగుతున్న అంశాలను చిత్రీకరించి పశ్చిమ బెంగాల్ బయట నివసిస్తున్న, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులకు, ప్రపంచ దేశాలలో ఉన్న ప్రవాస భారతీయులకు వాస్తవాలను కళ్ళకు కట్టేలా చూపించే చిత్రం ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈ డైరెక్టర్పై ఎన్ని సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారంటే, ఒకటి కాకపోతే ఒకటైనా చెట్టు మీద రాళ్ళు వేస్తూ పోతుంటే ఏదో ఒక రాయి తగులుతుంది, పండు కింద పడుతుంది అనే విధంగా వీళ్ళు ఐపీసీ 120B, 153A, 501, 504, 505, 295A, ఇక వీటితో పాటు ఐటీ యాక్ట్ 2000, సినిమాటోగ్రఫీ చట్టము 1952, ఇన్ని రకాల సెక్షన్లపై వాటిని వినియోగించి ఎఫ్ఐఆర్ బుక్ చేసి సనోజ్ మిశ్రా డైరెక్టర్ని, నిర్మాతను కూడా హింసకు గురి చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము కుట్రపూరితంగా వ్యవహరించి ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని చూస్తున్నది. మనందరికీ తెలిసిందే. ఏదైనా వివాదములో పడిన చిత్రం ఏదైనా ఉందంటే అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే ఒక సినిమా బ్యాన్ అయిందంటే పబ్లిసిటీ లేకుండానే బ్యాన్ అయిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎన్ని 100 కోట్లు సంపాదిస్తుందో, ఎన్ని వేల కోట్లు సంపాదిస్తుందో కాలమే నిర్ణయం చేయబోతా ఉంది. అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్న మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యొక్క ఆగడాలను, అక్రమాలను, అరాచకాలను, మహిళలపై దాడులను, అత్యాచారాలను కళ్ళకు కట్టిన సినిమా ద డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ప్రస్తుతం అందరూ కూడా ఆ ట్రైలర్ చూడొచ్చు, యూట్యూబ్లో ట్రైలర్ చూడండి. సినిమా విడుదలైన తర్వాత మాత్రం దీన్ని వదలకుండా ప్రతి ఒక్కరూ ఏం జరుగుతూ ఉంది, బంగ్లాదేశ్ వాసులు ఎలా అక్రమంగా మన దేశంలో ప్రవేశిస్తున్నారు, అట్లాగే మయన్మార్లో ఉన్న రోహింగ్యాలు మన దేశాన్ని సర్వనాశనం చేయటానికి అక్రమంగా ఎలా పశ్చిమ బెంగాల్ను ఒక స్థావరంగా చేసుకున్నారనే అంశాలు చూడటానికి ఇది ఒక మంచి అవకాశం. ఇది చిత్రము కాదు, ఫిల్ము కాదు, వాస్తవ సన్నివేశాల ఆధారంగా తీసిన యథార్థ గాథ.